ఇక విశాఖ నుంచి లోక్సభకు పోటీ చేసేందుకు తాను సిద్ధమన్నారు మంత్రి బొత్స భార్య ఝాన్సీ. వైజాగ్లోనే చదువుకున్న తాను లోకల్ అవుతాను తప్ప నాన్ లోకల్ కాదన్నారామె. వైసీపీ నాయకత్వం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానంటూ ఝాన్సీ స్పష్టం చేశారు. నూటికి 100 తప్పకుండా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా పార్టీ కోసం పనిచేయమన్నప్పుడు పార్టీ కోసం పనిచేసాము. పార్టీ గురించి మీరు బరిలో దిగాలి అంటే దాన్ని కూడా శిరసా వహిస్తాను. తప్పకుండా 100% మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు ఏది చెప్పినా దాన్ని ఖచ్చితంగా అన్ని ఆలోచన చేసే, దాంతోపాటు మరి బీసీలకి మహిళలకు కూడాను ప్రధానంగా ఈరోజు అన్నిట్లో అటు సంక్షేమ పార్టీ పదవులే కాదు, అనేకమైన కార్పొరేషన్ పదవులే కాదు, 50% అని మహిళలకి స్థానిక సంస్థలు ఇవ్వటమే కాదు, అలాగే ప్లేస్మెంట్స్లో ఇవ్వటమే కాదు, ఈరోజు అనేక మంది మహిళలను కూడా ప్రత్యేకంగా వీటికి సంబంధించి మహిళలు కూడా దృష్టిలో పెట్టుకుని చేయడం అనేది మరి వారి తాలూకా ఆలోచన అయినప్పుడు తప్పకుండా వారి ఆలోచన ఏ విధంగా ఉందో పార్టీకి విస్తృత ప్రయోజనం, ప్రజలకి విస్తృత ప్రయోజనం అనేది ఈరోజు కలుగుతుంది అనే నమ్మకంతోనే ఆయన ఏ అంశమైనా తీసుకుంటారు. కాబట్టి ఇస్తూ తప్పకుండా శిరసా వహిస్తాను. నేను వైజాగ్ స్థానికురాలిని. బయట వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిందని కాదు. మా తల్లిదండ్రులు అక్కడే నివాసం. నాకు కూడా అక్కడ గాజువాక్లోని రామ్నగర్లో సొంత ఇల్లులు కూడా తండ్రి గారు ఇచ్చిన ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. అంటే నేను చదువుకోవడం కూడా చిన్నప్పుడు అక్కడే చదువుకున్నాను. నా గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను, అలాగే పీజీలు కూడా అక్కడే చేశాను. ఇప్పుడు కూడా అక్కడే చేస్తున్నాను. ఇంకొకటి, నేను ఎప్పుడు కూడాను ఉత్తరాంధ్ర అనే మాట్లాడాను, కానీ 2 సార్లు బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు 3 జిల్లాలకి ఎంపీని. వైజాగ్ ఇట్ సెల్ఫ్ పార్ట్ ఆఫ్ ది ఎంపీ. సో నేను కొత్తగా పరిచయం అవ్వాల్సిన వ్యక్తిని కాదు, పూర్తిగా స్థానికురాలని, అందులో మహిళల్ని, తప్పకుండా బీసీకి సంబంధించిన దాన్ని ఖచ్చితంగా మరి ఇవన్నీ కూడాను పార్టీ చేస్తున్న కార్యక్రమాలు తోడు ఇవి కూడా స్థానికతకి మొగ్గు చూపుతాయని నేనైతే భావిస్తున్నాను. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ లైవ్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. బొత్స ఝాన్సీ అయితే విజయనగరం ఎంపీగా పోటీ చేయడానికి నేను సిద్ధమే, నాకు అధిష్టానం ఎక్కడ ఇచ్చినా కూడా నేను పోటీ చేస్తాను అంటూ కూడా ఆమె వెల్లడించిన పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివశంకర్? ఎస్ ప్రసన్న, బొత్స ఝాన్సీ అయితే విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన ప్రచారం అయితే విస్తృతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆమె తన ఇంటి వద్ద అయితే మీడియాతో కూడా చర్చించినప్పుడు కూడా ఇదే విషయాన్ని ఆవిడ స్పష్టం చేశారు. ఖచ్చితంగా పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాము తమ కుటుంబం అయితే సిద్ధంగా ఉన్నాం. బీసీ మహిళగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకైతే మాకు పూర్తి అర్హతలు ఉన్నాయి. అదేవిధంగా విశాఖలోనే పుట్టి పెరిగినటువంటి నేను, నాకు ఎటువంటి నేటివిటీ ఫీలింగ్ కూడా ఎక్కడ రాదనే విశ్వాసంతో అయితే ఆవిడైతే కనబరిచారు. మరోవైపు చూసినట్లయితే ఆవిడ మొదటగా మనకు నెల్లిమర్ల ఎమ్మెల్యే టికెట్ అయితే ఆశించారు. ఆశించిన నేపథ్యంలో అయితే విశాఖలో కూడా కొన్ని వైసీపీకి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవనే వార్తల నేపథ్యంలో ఈవిడైతే బొత్స ఝాన్సీని అయితే బాగుంటుందని చెప్పేసి అయితే వైసీపీ అధిష్టానం విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసినట్లయితే మరికొంత చెబుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా 2004 నుంచి కూడా ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యమణి బొత్స ఝాన్సీ నిలబెట్టినట్లయితే మొత్తం ఉత్తరాంధ్ర అంతా కూడా ఒకవైపు ఎన్నికల ప్రచారం కవర్ చేసినట్టు, అదేవిధంగా బొత్స కూడా క్రియాశీలకంగా అటు విజయనగరంలో కూడా, అదేవిధంగా వైజాగ్లో కూడా పనిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ విధంగా మొత్తం అన్ని అనుకూలతలు కూడా తమకి అనుకూలిస్తాయని, అన్ని పరిస్థితులు కూడా తమకి అనుకూలిస్తున్న నేపథ్యంలో అయితే బొత్స ఝాన్సీని విశాఖ నుంచి పోటీ చేసినట్టు తెలిసింది. మరొక ఆమె కూడా పూర్తి సుముఖత వ్యక్తం చేసినట్టు ప్రభుత్వ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా అధిష్టానం వద్ద తన కుటుంబానికి ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు. ఈ నేపథ్యంలో బొత్స ఝాన్సీ విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది, అధిష్టానం సూచిస్తే ఖచ్చితంగా తాను పోటీ చేసి సిద్ధంగా ఉన్నాను, ఇప్పటి నుంచే కొంత ప్రచారం కూడా చేసుకునేందుకు మేమైతే సెన్సిటివ్తో అయితే ఆవిడ వ్యక్తం చేశారు. మరోవైపు చూసినట్లయితే ఆవిడ ఫ్యామిలీగా ముఖ్యంగా ఆమె సోదరుడే విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ గారు, ఆయన కూడా పూర్తి స్థాయిలో అటు విశాఖలో కూడా పనిచేసేందుకు ఆయన కూడా సంసిద్ధంగా ఉన్నట్లయితే ఆవిడ చెప్పినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బొత్స ఝాన్సీకి అటు గతంలో బొబ్బులి ఎంపీగా, అదేవిధంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్గా, విజయనగరం ఎంపీగా వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవం కూడా పూర్తిగా ఉన్న నేపథ్యంలో ఆవిడైతే సరైన క్యాండిడేట్. ముఖ్యంగా బీసీ కార్డు అనేది పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఆవిడైతే అంటే ప్రస్తుతం ఎంవీవీ సత్యనారాయణ అయితే ఆయన ఎంపీగా పోటీ చేసిన సుముఖంగా లేరు, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన వార్తలు వస్తున్న నేపథ్యంలో బొత్స ఝాన్సీ అయితే పూర్తి స్థాయిలో ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుంది. పూర్తి మొత్తం వైజాగ్ అంతా కూడా, వైజాగ్, విజయనగరం, అదేవిధంగా శ్రీకాకుళం 3 జిల్లాల్లో కూడా ముఖ్యంగా
బొత్స సత్యనారాయణకైతే పూర్తి స్థాయిలో పట్టు ఉంది. ఈ నేపథ్యంలో ఆవిడైతే కరెక్ట్ గా ఉంటుందని అయితే అధిష్టానం కూడా భావించడం తెలిసింది. ఆవిడ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ అంటే ప్రస్తుత ప్రభుత్వం అధిష్టానం జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాకు చెప్తారో దాన్ని శిరసా వహిస్తాం. పార్టీ ఆదేశించి ఏ విషయాన్నైనా మేము పూర్తిగా శిరసా వహిస్తాం, పాటిస్తామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ బొత్స ఝాన్సీ వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలిసింది. మరోపక్క ఆవిడ విద్యావంతురాలు కావడం, ముఖ్యంగా నెల్లిమర్ల, చీపురుపల్లి ఈ ప్రాంతాల్లో కాపు కులానికి చెందిన వ్యక్తి కావడం కూడా కొంత కలిసి వచ్చింది. అదేవిధంగా వైజాగ్లో ఉన్నటువంటి నేతలతో కూడా ఇప్పటికే బొత్స సమీక్ష చేసినట్లు, చర్చలు జరిపినట్టు కూడా మనకు తెలుస్తుంది. నిన్నంతా కూడా బొత్స సత్యన ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఆయన వైజాగ్లోనే మకాం వేశారు. మకాం వేసి పూర్తి స్థాయిలో అటు ఎమ్మెల్యేలతో కావచ్చు అదేవిధంగా ఇతర వర్గీయులతో కావచ్చు ఆయన పూర్తి స్థాయిలో అయితే చర్చ జరిపినట్లుగా మనకు తెలుస్తుంది ప్రసన్న. శివశంకర్, ఇటు చూసుకుంటే విజయనగరం జిల్లా వైసీపీలో మార్పులు, అసంతృప్తులకి కారణాలేంటి? మరి ముఖ్యంగా ఇటు చూసుకుంటే మనం ఎస్కోట ఎమ్మెల్యేని సొంత పార్టీ నేతలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనుకోవచ్చు శివశంకర్? ప్రసన్న, మనం చూసుకున్నట్లయితే ఎస్కోట వైసీపీలో వర్గ విభేదం అనేది ఈ రోజు కాదు, గత 3 ఏళ్ల నుంచి కూడా ఎస్కోట వైసీపీలో వర్గ విభేదాలు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో వైసీపీ వర్గ విభేదాలు అనగానే మొట్టమొదట మనకి వినిపించే పేరే ఎస్కోట నియోజకవర్గం. ఎస్కోట నియోజకవర్గంలో అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రఘురాజ్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్న కొడిబండి శ్రీనివాస్ ఇద్దరి మధ్య కూడా గత 3 ఏళ్ల నుంచి కూడా పొసగలేనటువంటి పరిస్థితి అయితే పూర్తిగా ఉంది. దీనిపై ఇప్పటికే వాళ్ళు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ గా, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నట్టు విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి జడ్పీ మజ్జి శ్రీనివాసరావు కూడా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టి కూడా ఇదే విషయాన్ని పలుమార్లు అటు రఘురాజ్ వర్గం కావచ్చు, కొడిబండి శ్రీనివాసం ఇద్దరు కూడా పోటాపోటీగా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మన గతంలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నట్లయితే వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో కూడా అటు పూర్తిగా అటు అంటే ఎమ్మెల్సీ రఘురాజ్ సత్యమని ఎవరైతే ఉన్నారో ఎస్కోట ఎంపీగా సుధారాణి ఆవిడ వర్గం అంతా కూడా ఆవిడకు కొంతమందితో కలిసి సాక్షాత్తు అటు బహిరంగ సభలోనే అటు బొత్స సత్యనారాయణ కళ్ళ ఎదుటిగా ఆయనకే అటు కొడిబండ ఎంపీ శ్రీనివాస్ కూడా అదే స్టేజ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆయనపై పూర్తి స్థాయిలో విమర్శలు చేసి ఆయనపై కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ప్రసన్న. మరోవైపు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో వైసీపీ అంటే ఎమ్మెల్యేల మార్పు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు కావచ్చు, ఈ వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ రఘురాజు మరోసారి తన సతీమణికి ఎమ్మెల్యే అంటే ఎస్కోట ఎమ్మెల్యే టికెట్ ఇప్పించుకునేందుకైతే పూర్తి స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దాని మూలంగానే ఎస్కోట ఎమ్మెల్యేపై ఆయనైతే ఫిర్యాదులు చేస్తున్న వార్త వినిపిస్తుంది. మరోవైపు కొడిబండి శ్రీనివాసరావు మాత్రం ఖచ్చితంగా సీటు నాదే అంటున్నారు. అయితే ముఖ్యంగా కొడిబండిపై ఉన్నదంటే మంచి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎవరిని కలుపుకొని వెళ్ళరు. ఆయన ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు, ఎవరిని కలుపుకోకుండానే ఆయన కార్యక్రమాలు సొంతంగా చేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా కనీసం ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రవర్తించిన తీరు కూడా మాకు కనిపించట్లేదు. ఏదో చిన్న స్థాయి నాయకుడిగా చిన్న స్థాయి నాయకుడి వల్ల ఆయన ప్రవర్తిస్తున్నారు. అటు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కీలకంగా స్థానికుడైనటువంటి రఘురాజుని కూడా ఎక్కడా పట్టించుకోవటం లేదు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో అంటే నియోజకవర్గంలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి. అటు ఎస్కోట, వేపాడ, జామి, చూసి కొత్త వలస కావచ్చు, ఎన్ని మొత్తం నియోజకవర్గాలు కావచ్చు, ఈ నియోజకవర్గాల్లో ఉన్నట్టు ఈ మండలాలు కావచ్చు, ఈ మండలాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క కీలక నాయకుని కూడా ఆయన పట్టించుకోకుండా కేవలం అధిష్టానంతో నేను మాట్లాడుకుంటాను, అధిష్టానంతోనే సంప్రదింపులు జరుపుతాను, అదేవిధంగా జిల్లా పెద్ద అయినటువంటి మంత్రి బొత్సతోనే నేను చర్చలు సాగిస్తాను తప్ప ఎవరితోనూ మాట్లాడనన్న రీతిలో ఆయన వ్యవహారం ఉందని అయితే రఘురాజ్ వర్గం ఇప్పటి నుంచో కూడా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మనం ఈ రోజు చూసుకున్నట్లయితే నిన్న ఈ రోజు చూస్తుంటే పరిస్థితులు మరింత వేడెక్కాయనే చెప్పాలి. ముఖ్యంగా నిన్న వైవి సుబ్బారెడ్డి ఇంటికి సుమారు 80 మంది ఎస్కోట్ నుంచి అటు రఘురాజ్ వర్గీయులు అయితే చేరుకొని ఎట్టి పరిస్థితుల్లో కొడిబండి శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే టికెట్ మరోసారి ఎస్కోట్లో ఇవ్వద్దు, ఇచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన మేము గెలిపించం, ఓడిస్తామనైతే వాళ్ళైతే బాహాటంగానే తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. మరోవైపు ఈ రోజు చూసినట్లయితే మంత్రి బొత్స విజయవాడ సందర్భంగా ఈ రోజు ఉదయం నుంచే 9 గంటల నుంచి అటు వైసీపీలో 2 వర్గాలు అటు ఎమ్మెల్యే కొడిబండి శ్రీనివాసరావు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ రఘురాజ్ వర్గం ఈ 2 వర్గాలు కూడా ఉదయం 9 గంటల నుంచే బొత్స ఇంటి వద్దకు చేరుకుని తమ యొక్క అభిప్రాయాలు చెప్పడానికైతే వారు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే ఎట్టి పరిస్థితులు కూడా బొత్స వారి మాట్లాడడానికి మాత్రం సుముఖత చూపించింది. అయితే పరిస్థితిని ముఖ్యంగా ఎస్కోట నుంచి ఉన్నటువంటి వెలమ కార్పొరేషన్ చైర్మన్ నక్కల నాయుడుబాబు కూడా పూర్తి స్థాయిలో బొత్స ఝాన్సీ దృష్టికి తీసుకెళ్లారు విషయాన్ని. మీరు కనీసం మా యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకోండి, నియోజకవర్గం అంతా కూడా ప్రస్తుత ఎమ్మెల్యే కొడిబండి శ్రీనివాసరావుకి వ్యతిరేకంగా ఉన్నారు, అక్కడ కానీ ఆయనకి సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితులు కూడా వైసీపీ గెలిచే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా మీరు ఎంపీగా పోటీ చేసే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మీరు ఎంపీగా పోటీ చేస్తే కొడిబండి శ్రీనివాస్ అక్కడ ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎస్కోట్లో మీకు ఓట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. మీ ఎంపీ సీటు కూడా కొంతవరకు కూడా
మీరు విజయం సాధించడానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని కూడా వారైతే సున్నితంగా ఆవిడకి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క కడిబండి శ్రీనివాసరావు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరెన్ని అభియోగాలు చేసినా, ఎన్ని అసమ్మతి వర్గాలు ఉన్నా కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అయితే నాకు పూర్తి స్థాయిలో నాకు హామీ ఇచ్చారు. టికెట్ నీదే, నువ్వు నీ పని నువ్వు చేసుకొని ఏదైతే పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ ఇస్తున్నా, నువ్వే పోటీ చేసి సంసిద్ధంగా ఉండని జగన్మోహన్ రెడ్డి కూడా తనకు హామీ ఇచ్చారని తెలిస్తే ఆయన అయితే వారు చెప్తున్నారు. మరోపక్క తెలుగుదేశం చేసిన సర్వేలో స్థాయిలో మద్దతు ఉంది, ప్రజల మద్దతు ఉంది, నేనే గెలుస్తారని తెలుగుదేశం సర్వేలో కూడా తేలిందనే కడిబండి శ్రీనివాసరావు అయితే విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.